ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయమున స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మీరు మమ్మల్ని ప్రేమించి రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొని నీ బిడ్డలుగా చేసుకున్నారు. నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి మా దేహ ప్రాణ ఆత్మలని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మనోవాక్య కర్మలలో ఏ దోషము లేకుండా ఉండాలని నీవు ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా నీ బిడ్డలంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ పరలోక రాజ్య సంబంధులంగా ఉండాలని, ఆత్మ సంబంధులంగా ఉండాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. మా ద్వారా మా తోబుట్టువులు, తండ్రి ఇంటి వారు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, ఇంకా ఇరుగు పొరుగువారు అనేకులు అసత్యము నుంచి సత్యములోకి, అంధకారము నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములోనికి దాటాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. ఈ 2024 సంవత్సరంలో 8 మాసాలు గడిచిపోయినాయి. 9వ మాసంలో మొదటి దినాన, మొదటి పునరుద్ధాన దినాన నీ మందిరాలలో చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము ఎలా ఉండాలో, ఎలా ఉంటున్నామో పరీక్షించుకొని జాగ్రత్త పడటానికి మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నీవు సిద్ధపరిచిన రక్షణ పొంది పరలోక రాజ్యంలో ఆనందించడానికి నీకు మహిమకరంగా, మాదిరికరంగా ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలు, అభ్యంతరాలు రాక మానవు. అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ, వాని మెడకు తిరుగటిరాయి కట్టి వారిని సముద్రంలో పడవేయబడటం వానికి మేలు అని మీరు చెప్పారు. కాబట్టి చిన్న సహవాసములు ఉన్న ఏ ఒక్కరు కూడా ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా మాదిరిగా నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయమని ఈ చిన్న సహవాసము నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలనిదిగా ఉండాలని ఆశించి జీవముగల దేవుని సహవాసముగా ఉండాలని నీవు కోరుకుంటూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న ఈ సహవాసములో ఉన్న నీ బిడ్డలందరి కోసం, అలాగే ఈ ఓబులానిపాలెం గ్రామములో ఉన్న ప్రతి కుటుంబం కోసం, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, యవ్వనుల కొరకు, వృద్ధుల కొరకు,
వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, అవసరతలతో, శోధనలతో, శ్రమలతో, రకరకాల వ్యసనాలతో నింపబడిన వారందరి విడుదల, విమోచన, రక్షణ, ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నాను. అందరూ రక్షణ పొందాలని, ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కనుక ఈ ఆరాధనలో నీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని సర్వసత్యములో నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. రావలసిన వారిని త్వరపెట్టమని, రాలేకపోతున్న వారి కోసం కూడా ప్రార్థిస్తూ ఈ ఆరాధన ఆది అంతము తోడుండమని, నడిపించమని, మహిమ పొందమని, అనేకులు రక్షించమని, పరలోకం చేరే వరకు కూడా తమ రక్షణని కాపాడుకునే శక్తి కలిగిన వారిగా ఉండటానికి, జీవగ్రంథములో పేర్లు లిఖించబడటానికి సహాయం చేసి కుటుంబాలుగా పరలోకంలో ఆనందించినట్లు చేయమని, నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాగరమే, ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాగరమే, ఆనంద సాగరమే, ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాగరమే. అబ్రహామును పరదేశములో వీడని నీ సన్నిధి, వాగ్దాన వాక్యము నీచినది. అబ్రహామును పరదేశములో వీడని నీ సన్నిధి, వాగ్దాన వాక్యము నీచినది, వాగ్దాన వాక్యము నీచినది, ఆనంద వాక్యము నీచినది. ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాగరమే, ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాగరమే. ఇశ్రాయేలీయులు అరణ్యములో సంచరించినను, తోడు నిలచిన సన్నిధి. ఇశ్రాయేలీయులు
నోళ్ళను మూసినది సింహాల నోళ్ళను మూసినది సింహాల నోళ్ళను మూసినది ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాన్నిధియే ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాన్నిధియే పాలు శీలల చెరసాల నుండి విడిపించిన సన్నిధి సంఖ్యలను విడగొట్టినది పాలు శీలలను చెరసాల నుండి విడిపించిన సన్నిధి సంఖ్యలను విడగొట్టినది సంఖ్యలను విడగొట్టినది సంఖ్యలను విడగొట్టినది ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాన్నిధియే ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాన్నిధియే ఆనంద సాన్నిధియే ఆనంద సాన్నిధియే ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సాన్నిధియే రాజు సన్నిధియే నూట 65వ పాట 165వ పాట పాడుతున్నాం. దేవుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును దేవుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను సాగెదను సాగిపోదు 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 క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును ఆత్మల రక్షింతును సాగిపోదు 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 సాగిపోదు
భయమందను శోధన బాధలు సహింతును చావుని భయమందను సిలువను ధరించి క్రీస్తును ధరించి సాతానుని ఎదిరింతును సిలువను భరించి క్రీస్తును ధరించి సాతానుని ఎదిరింతును సాగిపోదు 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 ఏ ఘనత ఈ భూమిని నే కోరరు లోకాశలు త్యజింతును ఏ ఘనత ఈ భూమిని నే కోరను లోకాశలు త్యజింతును నా యేసు నా గమ్యం సువార్త నా భాగ్యం ఈ వార్త నా జీవనం నా యేసు నా గమ్యం సువార్త నా భాగ్యం ఈ వార్త నా జీవనం ఈ వార్త నా జీవనం సాగిపోదు 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 నా పరుగును ముగింప ప్రభు ప్రసాదం దొరకునుగా జీవ కిరీటం నా పరుగును ముగింప ప్రభు ప్రసాదం దొరకునుగా జీవ కిరీటం ప్రభు యేసు రాజ్యములో పరలోక స్వాస్థ్యములో ప్రియమార పాల్గొందెదం ప్రభు యేసు రాజ్యములో పరలోక స్వాస్థ్యములో ప్రియమార పాల్గొందెదం ప్రియమార పాల్గొందెదం సాగిపోదు 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 దేవుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును దేవుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును సమయాలందు శ్రమలందు కాలందు యేసుతో సాగెదను సమయాలందు శ్రమలందు కాలందు యేసుతో సాగెదను యేసుతో సాగెదను సాగిపోదు 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 సాగిపోదు
హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతిస్తూ ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతిస్తూ కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు స్తుతి
పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 యేసు ప్రభు వారని దేవుడు. యేసు ప్రభు వారని దేవుడు. యేసు ప్రభు వారని దేవుడు. యేసు ప్రభు వారని దేవుడు. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. నేను దూరస్థలము నేరస్థలమైన మమ్మల్ని సమీపస్తులుగా చేస్తున్నారు. దేవుడి లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవగల దేవుని బిడ్డలుగా మార్చు. మా ప్రాణాన్ని, మా తోబుట్టువులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. ఈ అంచె దినాల్లో, అపాయకర దినాల్లో నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము, మా కుటుంబాలు, ఇంకా అనేక కుటుంబాలు పరలోకం చేరాలని ఆశిస్తూ పాతాళంలో పడిపోకుండా ఉండాలని కోరుకుంటూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఎలా ఉండాలో గ్రహించి నీవు ఆశించినట్లుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ ఓబులాడిపాలెం గ్రామంలో ప్రతి కుటుంబము రక్షణ పొందాలని, పరలోకం చేరాలని ఆశిస్తూ ఉండగా నీవే మాకు సహాయం చేసి అనేకులు రక్షణలోకి నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఎలా ఉంటున్నాం అనేది కూడా ప్రతి క్షణం చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అందుకొరకే గ్రంథంలో అంటారు, నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా ఉండినట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి అని. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం ఎలాగుండాలో తెలుసుకుందాం. అలాగుండటానికి ప్రభువుని అడిగి శక్తి పొందుకుందాం.
చదువుకుందాం. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథంలో 89వ అధ్యాయం 48వ వచనం. కీర్తనలు 89వ అధ్యాయం 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం నాయనా. దేవుని స్వరూపము కలిగిన నీవు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించి నిన్ను నీవు తగ్గించుకున్నావు. ఎందుకనగా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపములో జన్మించిన వారే. పాపములో జన్మించిన అందరూ పాతాళానికి లేదా రెండవ మరణానికి వెళ్ళవలసిన వారే. అయితే ఎవరు పాతాళములో పడిపోకుండా ఉండాలని, రెండవ మరణంలో పడిపోకుండా ఉండాలని మీరు ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము కూడా ఎలాగుండాలో తెలుసుకుని జాగ్రత్త పడి మేము పాతాళములో పడిపోకుండా తప్పించుకుని మాకు కలిగిన వారిని అందరినీ కూడా తప్పించడానికి కావలసిన మాటలు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మన ముందుకి తీసుకొచ్చిన వాక్య భాగములో ఒక విషయాన్ని దేవుడు వ్రాయించాడు. ఏమని చదువుతున్నాం? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. తర్వాత చెప్తున్నాడు, మరణించిన ప్రతి ఒక్కరూ పాతాళంలో పడిపోవాల్సిందే. అయితే దేవుడు ఆశపడుతున్నాడు, పాతాళంలో పడిపోకుండా మనం తప్పించుకోవాలని, మన ద్వారా కనీసం మనకు చెందిన వాళ్ళు, బంధువులో, తల్లిదండ్రులో, తోబుట్టువులో, పిల్లలో, ఇరుగు పొరుగు వారో
ఇంకా అనేకులు పాతాళంలో పడిపోకుండా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే ప్రభువుని అంగీకరించాం. మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది వ్యక్తిగతంగా మనం చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందండి. చదువుతున్నాం కదా, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని. ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. చరిత్రలో అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఒక చక్రవర్తి ఉన్నాడండి, రాజు. తన శక్తి సామర్థ్యాలను బట్టి, తనకున్న యుద్ధ నైపుణ్యాన్ని బట్టి, తన వద్ద ఉన్న సేనాధిపతులను బట్టి ఎన్నో దేశాల మీద యుద్ధాలు చేశాడు, జయించాడు. అందుకొరకే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారండి. అయినా ఆయన కూడా చనిపోయాడండి. పరాక్రమశాలి, మంచి నిపుణత్వం కలిగిన వాడు, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, మంది మార్బలం కలిగిన వాడు కూడా చనిపోయాడండి. ఆయన చనిపోయే ముందు తన వద్ద ఉన్న అధిపతులతో, నాయకులతో అన్నాడట, నేను చనిపోయిన తర్వాత నా మృతదేహాన్ని ఒక పెట్టెలో పెట్టి సమాధి చేయండి అని. ఇంకొక మాట అన్నాడట, నన్ను సమాధి పెట్టెలో పెట్టిన తర్వాత నా 2 చేతులు ఇలా అందరికీ కనబడేటట్లు ఏర్పాటు చేయండి సమాధి పెట్టెని అని. చూస్తాం మనం ఎన్నో సమాధి పెట్టెలు, చనిపోయిన వాళ్ళని సమాధి చేసేయడానికి, లేకపోతే కాల్చడానికి పాడగట్టి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, సమాధి పెట్టె చేసి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ తన చేతులు ఇలా బయటికి కనబడేటట్లు చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు అడిగారట, అదేంటి ఇంత కోరుతున్నావు? సమాధి పెట్టికి ఇటుపక్కన నా చేతులు కనబడేటట్టుగా ఖాళీ పెట్టండి, ఇటుపక్కన నా చేతులు కనబడేటట్టుగా ఖాళీ పెట్టండి అని. ఎందుకు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయేటప్పుడు ఏమీ తీసుకుని పోవట్లేదు అని ఒక సందేశం నా ప్రజలకు తెలియచేయండి అన్నాడండి. మనకు అర్థమైందా? మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు.
మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము అని తెలిసినా మన తాపత్రయం కదా, ఊహ తెలిసిన కాడి నుంచి ఎంతో చెప్పలేము. ఏమి సంపాదించుకుందాం, వచ్చేటప్పుడు తెచ్చిందేమీ లేదు, పోయేటప్పుడు తీసుకెళ్ళేది ఏమీ లేదు. కానీ ఒక విషయం మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మనం చేసిన పాపాలు మన ముందు మన వెనుక ఉంటాయట. పాపాలు మాత్రం మన వెంట వస్తాయట. అదే చెప్తాడు, పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని. కాబట్టి సోదరుడా సోదరి, మతం ఏదైనా, కులం ఏదైనా, భాష ఏదైనా, వ్యక్తి ఎవరైనా మరణించాల్సిందే. మనం మరణించినప్పుడు మనం చేసిన చిన్న పాపాలైనా, పెద్ద పాపాలైనా, రహస్య పాపాలైనా, బాల్య పాపాలైనా ఎక్కడుంటాయి? మనతో వస్తాయి. అయితే ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనతో వచ్చి పాపముల నుండి విడిపించాలని, పాతాళంలో పడిపోకుండా ఉండాలని ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఈ విషయం చాలా మంది తెలియట్లేదండి. కారణం ఏంటి అంటే, యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఎట్లా ఉండాలో అర్థమైందా? అర్థమైందా? మీకు అర్థం కాలేదని నేను అనను, అర్థమైంది. ఎలా ఉన్నాం, ఎలా ఉంటున్నాం అనేది తెలుసుకోండి. అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయాడండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, హిట్లర్ అని. అతడు ఒక నియంత. ఊచకోత కోసినట్లుగా కొన్ని వేల మందిని చంపించాడు. నియంత. అయినా అతడు కూడా చనిపోయాడండి. ఒక నియంత ఎంతో మందిని చంపించాడు, అతను కూడా చనిపోయాడు. జాగ్రత్త. యేసు ప్రభువుని నువ్వు నేను అంగీకరించాం. ఎలా ఉంటున్నా, ఏం చేస్తున్నా? పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఇలా చెప్తాడు, ప్రభువుని అంగీకరించిన నువ్వైనా నేనైనా మరొకళ్ళైనా ప్రతి క్షణం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి అని
ప్రభువు మన పాపములను మ్రాని మీద మోసుకొని పోయాడట. హల్లెలూయా. మరి మనం ప్రతి క్షణం పాపముల విషయమై చనిపోయామా, నీతి విషయమై జీవిస్తున్నామా? వాళ్ళని వీళ్ళని విమర్శించద్దు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. ప్రభు ఈ రోజున నా దేహముతో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవి బయటికి కనబడేవి, బయటకు కనబడనివి ఎన్ని ఉన్నాయో ఆ అవయవాలన్నీ చేసిన పాపం కడిగివేయబడాలని నీ రక్తాన్ని శిలువలో నా కొరకు కారిస్తే నా పాపములు కడిగివేయబడ్డాయా? కడిగివేయబడ్డాయా? పరీక్షించుకుందామండి. అందుకొరకు ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో చెప్తాడు, ఒక్కొక్క గోత్రము నుంచి కొన్ని వేల మంది ఇశ్రాయేలీయుల 12 గోత్రాల్లో వేల మంది అక్కడికి వస్తారని, అన్యజనుల్లో మాత్రం లెక్కింప శక్యము కాని జనం వస్తారని. ఈ అన్యజనులు ఏం చేశారు అంటే వ్రాస్తాడు, వారు అన్యజనులు లేదా ప్రభువుని అంగీకరించి మారు మనస్సు పొంది ఆయన వాక్య ప్రకారం జీవించిన వారు తమ వస్త్రములను రక్తములో కడుక్కొని తెల్లనిగా చేసుకున్నారటండి. ఏం చేసుకున్నారటే, ఇప్పుడు మనకి గాయమైంది, రక్తం వచ్చింది, గుడ్డతో తుడుస్తాం, ఎంత తెల్లగా ఉంటుందో. ఎర్రగా ఉంటుందా? ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? మరి యేసు రక్తం ఏం చేసిందంట? ఇప్పుడు మన వస్త్రాలు తెలుపైనయా? మన వస్త్రాలు తెలుపైనయా? మనం అట్లా చూసుకోవడం అలవాటు ఉందా మనకి? మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. ఎవరైనా చనిపోవాల్సిందే. ఇంకొక ఆయన ఉన్నారు, గాంధీ మహాత్ముడు. మన జాతి పిత. ఆయన సిద్ధాంతం ఏంటి? అహింస. మనం ఎవరిని హింసించకూడదు అనే సిద్ధాంతం. మన దేశానికి స్వతంత్రం రావబట్టడానికి ప్రయత్నించిన వాళ్ళల్లో ఆయన ప్రముఖుడు. అయినా ఆయన కూడా చంపివేయబడ్డాడండి. ఎవరిని హింసించద్దు, మనం స్వతంత్రులుగా ఉన్నాం అని ఎన్నో సత్యాగ్రహాలు ఏమేమో చేసి ఎన్నోసార్లు
జైల్లో ఉంచబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత చంపివేయబడ్డాడండి. అంటే జాతిపిత కూడా చనిపోయాడు అంటున్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? అందరూ చనిపోవాల్సిందే. ఇంకొక ఆయన ఉన్నాడండి, పాల్ యాంగిచో గారని. ఆయన కూడా కొన్ని లక్షల మందిని ప్రభువుని అంగీకరించే వాళ్ళుగా చేశాడు. లక్షల మందిని. ఆయన కూడా చనిపోయాడండి. అయ్యయ్యో, ఏంటి ఇంత గొప్ప సేవ చేశాడు ఈయన, ఇన్ని లక్షల మందిని. మరి మన సంగతి ఏంది? మన సంగతి ఏంది? ఆలోచన చేసుకుంటున్నామా? స్వపరీక్ష చేసుకుంటున్నామా? ఎప్పుడు మన బ్రతుకులు వాళ్ళని వీళ్ళని చూపించడానికే కానీ, వాళ్ళని వీళ్ళని విమర్శించడానికే కానీ మనల్ని మనం చూసుకునే అలవాటు, మనల్ని మనం పరీక్షించుకునే అలవాటు. జాగ్రత్త సుమా. తరువాత యేసు ప్రభువే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుషుని పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎవ్వరికి హాని చేయలేదు, ఎవ్వరికి అపకారం చేయలేదు, ఏ పాపం కూడా చేయలేదు. ఆయన కూడా చనిపోయాడండి. అయ్యయ్యో కదా. మరి మన సంగతి? మన సంగతి? మరికొంతమంది ఉన్నారు ప్రపంచంలోనే అత్యధికమైన ధనం కలిగిన వాళ్ళు కదా. వాళ్ళు కూడా చనిపోయారండి. అయ్యయ్యో, ఇదేం బతుకో, మాకేం తెలియదు. ఇది ఎప్పుడు ఆలోచన చేసుకుంటున్నామా? జాగ్రత్త అంటున్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఈ శరీరాన్ని కలిగిన రక్తమాంసములు కలిగిన కొంతమందికి అంటారు, అసలు చీవు నెత్తురుందా నీకు? అసలు లేదా? చీవు నెత్తురుందా? ఉంటే ఎలా ఉంటున్నావు? ఎంత జాలో, ఎంత దయో, ఎంత కనికరమో, ఎంత ఓర్పో, ఎంత దీర్ఘశాంతమో, ఎంత దయాళుత్వమో. అబ్బో, మనల్ని కోస్తే బకెట్లు బకెట్లు పడుతుంది. ఇవన్నీ కదండి, ఉన్నాయా? జాగ్రత్త. మనం ఏదో డబ్బా కొట్టుకుంటూ, మరికొంతమంది చేత డబ్బా కొట్టించుకుంటూ ఉంటే ఆ రోజున యేసయ్య మన డబ్బాని బద్దలు చేసి, ఇదిగో నీ బతుకు, ఇదిగో నీ విశ్వాసం,
ఇదిగో నీ యొక్క ఆత్మీయ స్థితి అని తెరచి చూపిస్తాడండి. తెలుసా విషయం? అర్థం కావట్ల చాలా మందికి. ఇంకో విషయం, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వంటి నాలుకలుగా విభాగించబడి మేడగదిలో ఉన్న వాళ్ళందరి మీదకి దిగి వచ్చాడట. అప్పుడు అందరూ రకరకాల భాషలు మాట్లాడారట. చూసిన వాళ్ళందరూ ఏదో కలవరపడుతున్నారట. ఏంటి వీళ్ళు ఇలా తాగారా, తాగి మాట్లాడుతున్నారా అని అనుకుంటున్నారట. అప్పుడు పేతురు గారు 11 మందితో కూడా లేచి నిలబడి చిన్న ప్రసంగం ఇచ్చాడండి. చిన్న ప్రసంగం చేశాడు. ప్రసంగం అయిన తర్వాత కొంతమంది వాళ్ళ హృదయాల్లో గుర్చబడిందట. వాళ్ళ హృదయాల్లో గుర్చబడిందట. గుచ్చుకుంటే వాళ్ళు అన్నారట, ఇలారా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని. ఈ రోజున మనం కూడా ఎక్కడికెక్కడికో పోతున్నాం. ఎన్నెన్నో ప్రసంగాలు వింటున్నాం. మనకేమైనా గుచ్చుకుంటే చెప్పండి హల్లెలూయా. గుచ్చుకున్నాయా? మనల్ని మెచ్చుకునే ప్రసంగాలు కావాలని గుచ్చుకునే ప్రసంగాలు మనకొద్దు. ఇక అక్కడ పోను కూడా పోం. అబ్బో అక్కడ ఆయన ఎంత మెచ్చుకుంటాడో తెలుసా? ఇప్పుడు మనకి ఎట్లాంటి ప్రసంగాలు కావాలి? జాగ్రత్త. ఆ ఒక్క ప్రసంగం 3000 మందిని రక్షించిందటండి. ఈ రోజును కూడా మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. దయచేసి గ్రహిద్దాం. ప్రభు ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను? యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే పాతాళంలో పడిపోకుండా మనల్ని తప్పించాలి అని. పాతాళంలో పడిపోకుండా మనల్ని తప్పించాలి అని. మన ద్వారా కనీసం మన తోబుట్టువులని, బంధుమిత్రులని, సంతానాన్ని, ఇరుగు పొరుగు వారిని, రక్త సంబంధికుల్ని అనేకులను పాతాళంలో పడిపోకుండా మన ద్వారా తప్పించాలని ఆశపడుతూ మన ఆయుష్ను పొడిగిస్తున్నాడండి. ఏం చేస్తున్నా? మనం తప్పించుకుంటున్నామా? ప్రభా, నేను తప్పించుకోవాలి. అందుకే పౌలు గారు కొరింథీ పత్రికలో అంటాడు, మనము సాతాను తంత్రములను
ఎరుగని వారము కాము అని. మరి మన సంగతి? సాతాను తంత్రం మనకు తెలిసిందా? ఎరిగామా? అది ముందు చెప్పాడు తెలిస్తే కదా. చెప్పేవాడు తెలిస్తే, అయ్యా నన్ను సాతాను తంత్రాల నుంచి తప్పించావయ్యా, నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడ కొందరైనా సాతాను తంత్రాల నుంచి తప్పించుకోవాలయ్యా అని ఆశపడతాడు. ప్రభు, ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను? ఇంకొక విషయం, ప్రభువుని అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరిని అపవాది ఎప్పుడూ శోధిస్తూనే ఉంటాడు. ఎట్లా పడేద్దామా అని. చదువుతాం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభుని అపవాది శోధించాడు అని. యేసు ప్రభు ఆ శోధనలో పడిపోయాడా, తప్పించుకున్నాడా? మరి మనం తప్పించుకుంటున్నామా? అందుకొరకే పౌలు గారు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు, తప్పించుకునే మార్గము కూడా ఆయన కలుగ చేస్తాడు అని. తెలుసా మనకి? మనం తప్పించుకోలేకపోవచ్చు, ఆయన తప్పించుకునే మార్గం కూడా తెలియజేస్తాడని చెప్పాడండి. అయ్యా నన్ను తప్పించయ్యా, ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డమ్మము, ఈ ధనాపేక్ష తప్పించయ్యా అని ప్రార్థిస్తుంటే చెప్పండి హల్లెలూయా. ప్రార్థిస్తున్నామా? వాక్యంలో ఉందండి. కీర్తన గ్రంథంలో 91వ అధ్యాయంలో చెప్తాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. మరి మనం ఎవరివి? ఎవరు మనం? ప్రేమిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? అదేంటండి రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తానో నేను తెలుసా? మీరు చేయట్లేదని నేను అనట్లా. ప్రేమిస్తున్నారు ఆయన్ని అంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను అని. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను, అబ్బా నేను ఎంత బాగా అనుసరిస్తున్నాను కదండి. అనుసరిస్తున్నానా? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి వద్దు మనకి, మన సంగతే.
అందుకొరకే వ్రాయించాడు. ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే మిగిలిన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అని. ఇప్పుడు మనం ఎవరివి? అపరాధులమా నిరపరాధులమా? అంటాడా మనల్ని నిరపరాధి అని? మనం అనుకుంటున్నాం, వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకొని సంకలు కొట్టుకుంటున్నాం. అవునా? అంటాడా యేసు ప్రభు మనం నిరపరాధి అని? జాగ్రత్త, మోసపోవద్దు. దేవుడు నాకు నేర్పింది అది కాపాడుకునేది అది. ప్రభు ఈ రోజున నన్ను నీవు ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి నా ఆలోచనల ద్వారా, నా చూపుల ద్వారా, నా వినికిడి ద్వారా, నా నోటి మాటల ద్వారా, నా చేతుల ద్వారా, నా పాదముల ద్వారా చేసిన ప్రతి పాపము నుంచి నన్ను విడిపించి నా దేహము పరిశుద్ధమైనదిగా ఉండాలని, నా అవయవాలు నీతి సాధనాలుగా ఉండాలని ఆశించి నన్ను కొని నీ బిడ్డగా చేసుకుంటే ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అదే అంటున్నాడు. ఈ దేహాన్ని, ఈ అవయవాలను సజీవయాగంగా ఆయనకి సమర్పించుకోవాలి అని. హవ్వ ఏం చేసింది? తను చేసి ఊరుకుందా? మొగుడికి కూడా అంటించింది. మనమేనా తక్కువ? మనమేమైనా తక్కువ వాళ్ళమా? ఆడవాళ్ళు మొగుళ్ళు ఖండిస్తారు, మగవాళ్ళు పిల్లలు ఖండిస్తారు, ఇద్దరు మా భర్తలు ఖండిస్తారు, ఇద్దరు కలిసి పిల్లలు కూడా బాగా అంటిస్తారు. ఏంటి? ఎంత దౌర్భాగ్యం అండి మన జీవితం. ఏం చేస్తున్నాం మనం? అదే చదువుతాం. ఇస్సాకు భార్య రిబ్కా ఏం చేసిందంట తెలుసా? చిన్న కొడుక్కి వేషం వేసిందండి. అంటే మన పిల్లలు కూడా వేషధారులకు తయారు చేద్దాం. ఇంకా ఏం చేసింది? మోసం చేసేవాడుగా చేసింది మన పిల్లలు కూడా. ఇంకా ఏం చేసింది? అబద్ధం చెప్పేవాడుగా చేసింది. మనం కూడా మన పిల్లల్ని ఇట్లా వేషాలు వేపిద్దాం, మోసాలు చెప్పిద్దాం, అబద్ధాలు చెప్పిద్దాం. అదే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలని వ్రాయించేటండి. మరి మనం ఏం చేస్తున్నాం?
ఆదికాండంలో 18వ అధ్యాయంలో అబ్రహాముని గురించి దేవుడు ఈ మాట అంటాడు, ఈ మాట రాస్తాడు. అబ్రహాం అంట తన దగ్గర ఉన్న దాసులకైనా పరదేశులకైనా తన ఇంట పుట్టిన వారికైనా ఏమి నేర్పిస్తాడో తెలుసా? నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం నేర్పిస్తాడంట. ఇది దేవుడు ఎరిగి ఉన్నాడంట. మనల గురించి కూడా ఎరిగాడా? ఎప్పుడైనా చదివారు ఈ మాట? మరి మన గురించి ఏమడిగాడు ఆయన? నేను అదే చెప్తాను, నా పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా ఇంకొకళ్ళైనా జాగ్రత్త. ఆ తరువాత ఏడ్చి మొత్తుకున్నా తప్పించుకోలేవు, పాతాళంలో పడిపోకుండా జాగ్రత్త పడు. ప్రతి విషయంలో ప్రతి క్షణములో మనం జాగ్రత్త పడాలి. ప్రభు ఈ రోజున నేను ఏమి నేర్చుకుంటున్నాను, ఇతరులకు ఏమి నేర్పుతున్నాను? అదే అంటున్నాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. జన్మ కర్మ పాపములను బట్టి పాతాళంలో పడిపోవాల్సిందే. నువ్వు అంగీకరించావు, నేను కాదంటలా. ప్రభా నేను పాతాళంలో పడిపోకూడదు, సాతాను తంత్రాలు నేను తెలుసుకొని నేను తప్పించుకొని నాకు కలిగిన వాళ్ళందరినీ తప్పించాలయ్యా, నాకు శక్తి దయచేయ్యా అని ప్రార్థిస్తున్నామా? అదే ప్రభు అంటారు, రహస్యంగా చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని. ప్రభు ఈ రోజున నా పరిస్థితి ఏంటి? నేను పరలోకంలో చేరేలాగా ఉన్నానా? పాతాళంలో పడిపోకుండా తప్పించుకునేలాగా ప్రార్థించే వ్యక్తిగా నేను ఉన్నానా? వాళ్ళని వీళ్ళని విమర్శించద్దు, జాగ్రత్త పడదాం. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా? నేను పాతాళంలో పడిపోకూడదు. ఇంకొక విషయం, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే రెండవ మరణము అని చెప్పాడండి. ఒకటి ఈ శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. దాని నుంచి మనం తప్పించుకోవాలి. ఆ రెండవ మరణం ఎవరికి ఉందో కూడా చెప్పారండి. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారు, ఎంత గొప్ప ప్రసంగాలు చేస్తారో
లోపల ఎంత పిరికితనం ఉందో కదండి. అట్లాంటి ప్రసంగాలు ఏంటంటే నాకెంత బాధేస్తుందో. లోపల పిరికితనం, పైకి ధైర్య సాహసాలు ఉన్నట్టుగా అందరికీ కనబడటం. దేవునికి కనబడదా? ప్రభు ఈ రోజున రహస్యంగా చూస్తున్నా నా లోపల పిరికితనం ఉందా, ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే పౌలు గారు అంటారు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. మనం కూడా అంటాం ఏమని? బ్రతుకుట క్రీస్తే, చావైతే మాత్రం కదండి. మోసం చేసుకోవద్దు. తర్వాత అవిశ్వాసులు. వాళ్ళెవరో అవిశ్వాసులు అంటున్నారు. ఈ రోజున మనం కూడా ఎంత గొప్ప విశ్వాసమో కదండి. అంటాడా మనల్ని? కనాను స్త్రీని అన్నాడండి ఇంత గొప్ప విశ్వాసము అని. ఒక శతాధిపతిని అన్నాడండి ఇంత గొప్ప విశ్వాసము అని. యేసు ప్రభు శిష్యుడైన పేతురుని అన్నాడండి అల్ప విశ్వాసి అని. మిగిలిన శిష్యుల్ని అన్నాడండి విశ్వాసము లేని తరము వాళ్ళారా అని. మరి మనల్ని ఏమంటాడు? ఏమంటాడు? కనీసం విశ్వాసి అంటాడా? గొప్ప విశ్వాసం తర్వాత చూద్దాం. విశ్వాసి అంటాడా? అదండి మన విశ్వాసం. విశ్వాసం కదా. మోసపోవద్దు. విశ్వాసులు అని అనుకుంటున్నారు, అనిపించుకుంటున్నారు, కానీ దేవుడు నన్ను విశ్వాసి అంటాడా అని మాత్రం చూసుకోవట్లా. ఏదో ఉన్నాం కోమాలో. ఎట్లా ఉన్నా? కోమాలో ఉన్నాం. అటు బతికామో చచ్చామో కూడా తెలీదు. మనం కూడా అంతే కదండి. నాకు తెలిసి ఒక సేవకుడు ఉన్నాడండి కోమాలో సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు, కానీ సంవత్సరాలు ఉన్నాడు కోమాలో ఆయన. మరి మన పరిస్థితి ఆలోచన చేద్దాం. తర్వాత చెప్తున్నాడు అసహ్యులు. ఇప్పుడు మనం అసహ్యులమా కాదా? కొన్ని ఫంక్షన్స్లో చూస్తుంటానండి, ఇదివరకు రోజుల్లో 2 జడలు చక్కగా వేసుకొని కదా, 2 జడలు చక్కగా వేసుకొని ఫంక్షన్స్కి వెళ్ళటం అలవాటు. ఇప్పుడైతే చీపిరి కట్టంలాగా ఈ జుట్టంతా విరబోసుకొని సగం ఇటువైపున సగం అటువైపున వేసుకొని ఎప్పుడు ఇలా ఇలా అనుకొని ఎలా ఓరి నాయుడు ఎంత ఫ్యాషన్ ఇది. మా నాన్న అనేవాడు మా చిన్నప్పుడు, ఏందా ఈ భాషని కట్టేలాగా
జుట్టు ఎరపోసుకుని చక్కగా జడలేసుకుని ఇప్పుడు అది పెద్ద ఫ్యాషను. తర్వాత ఈ బట్టలు కూడా కదండి చినిగిపోయిన ఇదివరకు అస్సలు వేసుకునేవాళ్ళం కాదండి. కానీ ఇప్పుడైతే తొడల దగ్గర చినిగిపోయి తొడల దగ్గర ఆడవాళ్ళకి మోగాళ్ళకి కూడా అండి, మోకాళ్ళ దగ్గర వెనక పిల్లల దగ్గర అమ్మ బాబు ఎంత ఫ్యాషనో. ఇంకా నువ్వు పాతకాల మనిషిలాగా ఉన్నావే కదండి. అర్రెరే ఆదామవ్వను పండు తిన్నప్పుడు దిగంబరులు అయిపోతే వాళ్ళ దిగంబరత్వం కనపడకుండా ఉండడానికి అంజూరపు ఆకుల్ని కచ్చడాలుగా కుట్టుకుంటే ఆ ఆకులు ఎండిపోయిన తర్వాత దిగంబరత్వం కనపడుతుంటే చూచిన దేవుడు ప్రేమించి ఒక జంతువును వధించి చర్మపు చొక్కాని ఇచ్చాడటండి. దిగంబరత్వం కనపడకుండా ఉండాలి అని మనకు కూడా సైతాన్ ఇస్తున్నాడు. అట్లాంటి ఎక్కడ పడితే అక్కడ కనపడాలా మన ఊళ్ళు. ఎంత దౌర్భాగ్యం అండి. మరికొంతమందికి ఫ్యాషన్ ఏంటి, బాగా తాగటం. ఆడోళ్ళే మగోళ్ళే కాదు, ఆడోళ్ళు కూడా. ఎంత అసహ్యమండి మన బ్రతుకులు. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా నేను అసహ్యంగా ఉన్నానా? దేవుడు చక్కని శరీరాన్ని ఇచ్చాడండి. అది తెలుపైనా కావచ్చు, నలుపైనా కావచ్చు, ఎరుపైనా కావచ్చు. ఇప్పుడు శరీరం మీద టాటూలు కదండి, టాటూలు ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎంత చక్కగా ఉంటుందో. తర్వాత బ్లౌజెస్ ఉంటాయండి, వెనక బాగాన 2 ఏళ్ల వరకే ఉంటుంది జాకెట్, మిగతా అదంతా కనబడాల. హల్లెలూయా, ఎంత ఫ్యాషనో కదండి. ఇట్లా కుట్టించాలంటే 8,000 కాదా? అరే రే మా పాస్ గారు ఇట్లాంటి ఏం చెప్పరు. ఎంత అందంగా కనబడాలో. మేకప్ అస్సలు లేదు మనకి. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్తున్నా, ఒక 12 ఏళ్ళు ఉంటాయేమో ఆ పాపకి. ట్రైన్లో కూర్చొని అద్దం ఇలా పెట్టుకుని ఇట్టా పూసుకుంటుందండి, లిప్ స్టిక్. మనం కూడా తయారు చేద్దాం మన పిల్లల్ని అట్లా. విశ్వాసులో మనం అదే అంటాడు, బాహ్య సౌందర్యం కాదు, సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనే అక్షయ అలంకారములు అంతరంగంలో ఉండాలి. మనకు అంతరంగం లేదు, బాహ్యం లేదు, ఎక్కడా ఉండదు.
కదా. జాగ్రత్త. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నాను. తర్వాత నరహంతకులు. ప్రభు చెప్పాడు, కత్తితో పొడిచో రాయితో కొట్టో లేకపోతే ఇంకోటిగానో చంపటం కాదు, వ్యర్థుడా, పనికి మారినవాడా అని అంటే హత్య చేసేసినట్టేనటండి. ద్రోహి అని అంటే హత్య చేసేసినట్టేనంట. తెలుసా ఈ సంగతి? అయితే మోషే మెరీబా జలాల దగ్గర ఒక్కసారి అన్నాడటండి, ద్రోహులారా వినుడి అని. ఒక్కసారి అటువంటి మోషేని దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు ఇశ్రాయేలుల ముందు నా పరిశుద్ధతని అవమానపరిచావు అన్నాడండి. ఏమన్నాడట? ద్రోహులారా అన్నాడటండి. మన నోటికి ఎన్ని మాటలు వస్తే అదుపు ఆజ్ఞ లేకుండా వదిలేస్తాం. బాణాల్లాగా, కత్తుల్లాగా రాస్తాడు. కత్తిపోటు వంటి మాటలు అబ్బే మనం అస్సలు మాట్లాడమండి. మాట్లాడలేదా? ఆ రోజు అంటాడు ఆయన, మోషేను గురించి అన్న అక్క మాట్లాడుకుంటేనే మోషే వినలేదు కానీ దేవుడు విన్నాడట. ఇద్దరిని నిలబెట్టి అడిగాడట. మనల్ని అడగడం ఉందా భయం మనకి? వాళ్ళను గురించి వీళ్ళను గురించి పారేసుకోకండి నోటిని, నాలుకను, పెదవులను. జాగ్రత్త పడదాం. ప్రభు ఈ రోజున పాతాళంలో పడిపోయేవారు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, తర్వాత వ్యభిచారులు, కేవలం ఈ శరీరంతో ఆడ కావచ్చు, మగ కావచ్చు, అక్రమ సంబంధం కలిగి ఉండటం కాదు, కానీ మోహపు చూపు చూస్తేనే పురుషుడైనా స్త్రీ అయినా, మోహపు చూపు చూస్తేనే వ్యభిచరించినట్లటండి. మరి మన చూపులు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మోసపోవద్దు. ఇంకొక విషయం, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడండి. ఈ రోజున మనకి ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు. హల్లెలూయా. ఎలా ఉన్నాం? జాగ్రత్త పడదాం. ప్రభు ఈ రోజున నీవు నన్ను ప్రేమించి నా తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే
ఇందాక పాడాం కదా, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధనా ఆరాధనా. అంత ప్రేమించి మన కోసం ఇంత త్యాగం చేస్తే మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం? జాగ్రత్త. ఇంకో విషయం, మనం ఎవరిని ద్వేషించకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని దూషించకూడదు, ఎవరి మీద అపనింద వేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరికి బాధ కలిగించేలాగా తృణీకరించకూడదు. ఎలా ఉన్నాం ఇవన్నీ మనకి బాగా తెలుసు. అయితే ఒక్కటి కూడా మనం చూసుకోం. జాగ్రత్త పడదాం. చెప్తున్నాడు మాంత్రికులను అని. ఎంతమంది మాంత్రికులు ఉన్నారో అంటారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని అంటారు, కానీ చిన్నపిల్లలకి మంత్రం పెట్టించి 3 రంగుల దారం కాలికి చేతికి కట్టించేందుకు నిద్ర పట్టదండి వీళ్ళకి కదండి. 3 రంగుల దారం కాదు, మరికొంతమందికి ఇంకొక రంగు ద్వారం, ఇంకొక రంగు దారం. ఈ దారాల్లో నీ చేతులకి ఏనబడుతుంటే అబ్బో కదండి, ఎంత తప్పిస్తాయో. ప్రభు ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు. విగ్రహారాధకులు వాళ్ళెవరో విగ్రహాల్ని ఆరాధిస్తున్నారట. హెచ్కేల్ గ్రంథంలో 14వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు తెలుసా? నరపుత్రుడా, వీరు నా దగ్గరకు వచ్చి ఏమైనా విచారణ చేయదగునా? వీరి హృదయంలోనే ఉన్నాయంట విగ్రహాలు. వాళ్ళకి బయట ఉంటే వీళ్ళకేమో లోపల ఉన్నాయి. ఏ విగ్రహాలు మీరు చెప్పుకోండి, నేను చెప్పనులేండి. ఎన్ని విగ్రహాలు? ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా అంటున్నాడు. అబద్ధికులు అందరూ ఎంత ఫ్యాషన్ అయిందో, సాక్ష్యం చెప్పడంలో ఎన్ని అబద్ధాలో, సాక్ష్యం చెప్పడంలో ఎన్ని అబద్ధాలో, వాక్యం చెప్పడంలో ఎన్ని అబద్ధాలో, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎన్ని కల్పితాలో, ఉన్న ఎన్నో లేని ఎన్నో కదండి. అస్సలు అబద్ధాలు. ఎంత దౌర్భాగ్యం అండి మన విశ్వాస జీవితం. పూర్వం మా నాన్న అనేవాళ్ళు, 100 అబద్ధాలు ఆడి ఒక పిల్ల పెళ్లి చేయాలని కదండి. ఎన్ని అబద్ధాలు? ఇప్పుడు మనం యేసయ్యనండి ప్రాణం పోయిన అబద్ధం ఆడద్దని. ప్రభు ఈ రోజున నన్ను ఇలా
ఉండకుండా పాతాళంలో పడిపోకుండా తప్పించాలని నన్ను పరలోకానికి చేర్చాలని ఆశపడి నీ బిడ్డగా చేసుకుంటే నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను? అదే అంటున్నాడు. నువ్వు అంగీకరించలేదు అని నేను అనను. పాతాళంలో పడిపోకుండా ఉండాలని, పరలోకంలో చేర్చాలని యేసు ప్రభు తన దేహాన్నే మార్గంగా చేసి నూతనమైన మార్గములో, జీవము కలిగిన మార్గములో, మరణము లేని మార్గములో మనల్ని నడిపించాలని, మరణము వరకు నమ్మకంగా ఉండాలని ఆశతో తన వాక్యాన్నిచ్చి, తన ఆత్మనిచ్చి మన ద్వారా అనేకుల్ని పరలోకంలో చేర్చాలని ఆశపడుతున్నాడండి. ఎలా ఉంటున్నాం మనం? ఏం చేస్తున్నాం అంటున్నాడు. పాతాళముకు వశము కాకుండా తనను తాను ఎవ్వడు తప్పించుకోలేడు. కానీ మనల్నందరినీ తప్పించి పరలోకంలో చేర్చడానికి ప్రభు ఆశపడుతూ ఈ సమయాన్ని మనకిస్తే ఎలాగున్నామో చూసుకుందాం. రహస్యంగా చూస్తున్న దేవుడు మనల గురించి ఏమి చెబుతాడో తెలుసుకుందాం. అబ్రహాముని అన్నట్లుగా మనమందరం నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటూ మరణము వరకు నమ్మకంగా ఉండాలి అని జాగ్రత్త పడదాం. ఏదో ఉన్నానులే అని అనుకోవటం కాదు, కానీ ప్రభు మనల గురించి అనాలని ఆశపడుతూ మన ఆయుష్ని పొడిగిస్తుంటే జాగ్రత్త పడదాం. పౌలు గారు తీతు పత్రికలో 2వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఒక మాట ఇలా చెప్తాడు. పరపక్షమందుండువాడు మనను గూర్చి ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడకూడదట, మాదిరిగా ఉండాలట. మనం అలాగుండటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందేనైనా. జన్మ కర్మ పాపములు బట్టి పాతాళంలో పడిపోవలసిన వారే. ఎవ్వరు తమంతట తాము పాతాళంలో పడిపోకుండా తప్పించుకోలేరు అని తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారు.
చాలా మంది మేము చేసే భక్తి కార్యాలు, పుణ్యకార్యాలు, నీతి కార్యాలు మమ్మల్ని పాతాళంలో పడిపోకుండా తప్పిస్తాయి అని ఊహించుకొని నష్టపోతున్నారు. అయితే మీరు చెప్తున్నారు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలుగచేయడం ద్వారా ఆయన మనలను రక్షించెను అని ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ ద్వారా పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ప్రతి క్షణము ఒప్పించబడుతూ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించి తమకు కలిగిన వారందరూ కూడా పాతాళములో పడిపోకుండా జీవవాక్యము ద్వారా బ్రతుకుతూ పాపములతో అపరాధములతో చచ్చిన వారిని బ్రతికించటానికి, పరలోకంలో సదాకాలం ఆనందించేవారిగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.